ఇందులో ఈ విధంగా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ పరాభవనామ సంవత్సరము ఏది ఏమైనప్పటికీ కూడా తదు జాగ్రత్తలు తీసుకుంటూనే ఎదరికి వెళ్ళాలి. వ్యయస్థానంలో శని భగవానుడు, తర్వాత తృతీయంలో గురువు, తర్వాత చతుర్థంలోకి మారడము, ఇవన్నీ కూడా ఏం సూచిస్తాయి అంటే కనుక స్థాన చలనాన్ని సూచిస్తున్నాయి. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాల్సి రావడము, శరీర సుఖం లేకపోవడము, కుటుంబ సభ్యుల మధ్యన ఆదరణ లేకపోవడము, ముఖ్యంగా అధిక ఖర్చులు చాలా ముఖ్యం. ఏంటంటే ఇందాకే చెప్పుకున్నాం, ఒకటి పెరిగింది కదా అని కొనేయడము, తర్వాత అది తగ్గిపోతే బాధపడడం. మేషరాశి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో. రాహుకేతులు డిసెంబర్ వరకు కూడా యోగిస్తున్నారు. రాహు యోగిస్తే చాలు. కేతు ఇప్పుడు రాహు లాభస్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ఉపచయ స్థానంలో రాహు చాలా మంచి ఫలితాలను ఇస్తారండి. ఆయన ఒక్కడే మీకు యోగిస్తుంటారు. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్త్రీ పురుషులు అందరూ కూడా ముఖ్యంగా అనవసరపు విషయాల్లో వేలు పెట్టడం వల్ల ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారు గొప్పకు వెళ్ళి అప్పుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. మధ్యస్థ సంతకాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పెట్టద్దు మేషరాశి వారు. ఈ సంవత్సరం అంటే ఎప్పటి వరకు అండి? ఈ ఉగాది నుంచి మళ్ళా వచ్చే ఉగాది వరకు కూడా గుర్తుంచుకోవాలి. అర్థమైందా? నాకు గురువు ఉచ్చస్థితిలోకి వచ్చేసాడు కదా, ఇంక నేనేం చేసేసినా చెల్లుతుంది, ఇలాంటివి పనిచేయవు. ఇవి గోచార ఫలితాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మేషరాశి వారికి. ఇక వివాహాది కార్యక్రమాలు, శుభకార్యాలు ఇవన్నీ కూడా నత్తనడుగున సాగుతూ ఉంటాయి మేషరాశి వారికి. కొంచెము ఇప్పుడు నేను చివరిలో ఏదైతే పరిహారాలు చెప్తానో ఆ పరిహారాలు చేసుకుంటూ ఉండడం వలన అనుకూలత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మేషరాశి వారు ఈ సంవత్సరము ఇరుక్కోకుండా కొన్ని విషయాల్లో ప్రశాంతంగా ఉండడానికి, ప్రతి పని కూడా సఫలీకృతం అవ్వడానికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు యథాశక్తిగా ఈ సంవత్సరం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. ఏ విధంగా పూజించాలి? ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేయండి. మీ పనులు మీరు చూసుకుంటూ ఉండండి. ఇంతే మీరు చేయాల్సింది. అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం మాత్రము తమలపాకులతోటి ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయించుకుంటూ ఉండండి. ప్రతి నెల కూడా అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారము ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏవైతే నెగిటివిటీస్ వస్తున్నాయో అవి తగ్గుముఖం పట్టి, ఎదురేదాల్సి వస్తుందో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.